అందరికీ నమస్కారం. జీవితంలో ఏదైనా సాధించాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనమేం చేస్తాం? చాలా పుస్తకాలు చదువుతాం, ఎంతోమంది సక్సెస్ఫుల్ వ్యక్తుల ప్రసంగాలు వింటాం. కానీ కొన్నిసార్లు మనకు కావాల్సిన అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన పాఠం మాటలు కూడా రాని ఒక మూగ జీవి దగ్గర దొరుకుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం కొన్ని కుక్కలు మనకు నేర్పిన ఒక అద్భుతమైన జీవిత సత్యం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు విజయం గురించి గొప్ప పాఠాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఏవైనా పెద్ద పెద్ద పుస్తకాలలోనా, లేకపోతే గొప్పవాళ్లు చెప్పిన సూత్రాలలోనా? అవన్నీ మనకు దారి చూపొచ్చు, కాదనలేం. కాని ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణలు గెలుపుకు సంబంధించిన అసలైన రహస్యం మన కళ్ల ముందే చాలా అంటే చాలా సింపుల్ రూపంలో ఎలా దాగి ఉందో చూడబోతున్నాం. ఆ సమాధానం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం రండి. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒక టేబుల్ మీద మంచి ఆహారం పెట్టారు. దాన్ని అందుకోడానికి కొన్ని కుక్కల్ని వదిలారు. వాటిని వదిలిన వెంటనే అవన్నీ వాటి ప్రయత్నం మొదలుపెట్టాయి. కాని ఆ ప్రయత్నం ఎలా ఉంది అంటే అంతా గందరగోళం, ఒక రకమైన అయోమయం. ఇక్కడ చూడండి, ఒక్క కుక్క కూడా ఖాళీగా కూర్చోలేదు. ఏదీ సోమరిగా లేదు. అన్నీ వాటి శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నాయి, పరిగెడుతున్నాయి, గెంతుతున్నాయి, ఎలాగైనా ఆహారాన్ని చేరాలని తెగ ఆరాటపడుతున్నాయి. కానీ వాటి కష్టంలో ఒక పద్ధతి అనేది కనిపించట్లేదు, ఒక ప్లాన్ లేదు. ఎనర్జీ అయితే భోలెడుంది, కాని ఆ శక్తి అంతా చెల్లచెదిరైపోతోంది, ఒక దిశ లేకుండా వృధా అయిపోతోంది. నిజం చెప్పాలంటే ఇది అప్పుడప్పుడు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయమేంటంటే, ఎనర్జీ వేస్ట్ అవ్వడానికి కారణం అవి కష్టపడకపోవడం అస్సలు కాదు. ఆ కుక్కలన్నీ చాలా కష్టపడుతున్నాయి, కాని వాటి కష్టానికి ఒక నిర్దిష్టమైన దారి, ఒక డైరెక్షన్ లేదు. కొన్ని ఇటువైపు పరిగెడుతుంటే మరికొన్ని అటువైపు వెళ్తున్నాయి. జీవితంలో మన పరిస్థితి కూడా చాలాసార్లు ఇలాగే ఉంటుంది. ఒకేసారి కెరీర్, చదువు, ఆరోగ్యం, బంధాలు, ఇలా ఓ 10 పనుల మీద మనసు పెట్టి చివరికి దేనిమీద పూర్తి ఏకాగ్రత పెట్టలేక మనశ్శక్తిని, మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ గందరగోళం అంతటి మధ్యలో ఒక కుక్క మాత్రం చాలా అంటే చాలా భిన్నంగా ప్రవర్తిస్తోంది. మిగతా వాటిలా హడావిడి పడకుండా ఇది చాలా ప్రశాంతంగా ఒకే ఒక లక్ష్యంతో నెమ్మదిగా ముందుకు వెళ్తోంది. దాని ప్రవర్తనే ఈ మొత్తం కథను మార్చేస్తోంది. అదే ఏకాగ్రతలో ఉండే అద్భుతమైన శక్తి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడాను స్పష్టంగా గమనిద్దాం. ఒకవైపు మిగతా కుక్కలన్నీ గందరగోళంలో, దిశలేని కృషితో వాటి శక్తిని అనవసరంగా వృధా చేసుకుంటున్నాయి. మరోవైపు ఈ ఒక్క కుక్క మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. దాని ప్రయత్నంలో ఏకాగ్రత ఉంది. దాని కదలికల్లో ఎలాంటి తొందరపాటు లేదు, ఆందోళన లేదు. దాని కళ్లకు కనిపిస్తోంది కేవలం ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక మార్గం. ఇంతకీ ఆ ఒక్క కుక్క అనుసరించిన విజయసూత్రమేంటి? మనం దాన్ని 4 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. మొదటిది, అది ఒకే ఒక్క మార్గాన్ని ఎంచుకుంది, 10 దారుల్లో పరిగెత్తలేదు. రెండోది, ఒకసారి ఎంచుకున్న మార్గాన్ని అస్సలు మార్చలేదు, మధ్యలో ఎన్ని అడ్డంకులొచ్చినా పక్కకు కనీసం చూడలేదు. మూడోది, నిలకడ, వేగంగా పరిగెత్తటం కన్నా నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ముందుకు సాగింది. ఇక చివరిగా నాలుగోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, సంపూర్ణ ఏకాగ్రత. దాని దృష్టి మొత్తం లక్ష్యం మీదే ఉంది. చుట్టూ ఉన్న ఆ గందరగోళం దాన్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేకపోయింది. ఈ విధంగా నిలకడగా, ఏకాగ్రతతో చేసిన ప్రయత్నం చివరికి ఫలితాన్నిచ్చింది. ఆ గందరగోళంలో ఉన్న మిగతా కుక్కలన్నీ ఇంకా అటూ ఇటూ పరిగెడుతూనే ఉండగా ఈ ఒక్క కుక్క మాత్రం నెమ్మదిగా తన లక్ష్యాన్ని చేరుకుంది. 1. ఎన్నో కుక్కలు ప్రయత్నించాయి, కాని గెలిచింది కేవలం ఒక్కటే. ఈ ఒక్క సంఖ్య మనకు చెప్పే పాఠం చాలా లోతైనది. అదేంటంటే, కేవలం కష్టపడటం అనేది గెలుపుకు గ్యారంటీ ఇవ్వదు. సరైన పద్ధతిలో, సరైన దిశలో కష్టపడటమే గెలుపుకు అసలైన మార్గమని ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు మనం ఈ కుక్కల కథ నుంచి అసలైన జీవిత పాఠానికి వద్దాం. ఈ కథ కేవలం కొన్ని కుక్కల గురించి కాదు, ఇది మనందరి గురించి, మన ప్రయత్నాల గురించి, మన లక్ష్యాల గురించి, మనం విజయాన్ని చూసే విధానం గురించి. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశంలాంటిది. కష్టపడటమందరూ చేస్తారు, కాని ఒకే దిశలో కష్టపడిన వారే విజయం సాధిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో కష్టపడని వాళ్లు దాదాపుగా ఎవ్వరూ ఉండరు. కాని విజేతలను, మిగతా వాళ్లను వేరు చేసేది ఒక్కటే, అదే దిశ. మన కృషి సరైన డైరెక్షన్లో ఉందా లేదా
అన్నదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. మనం తరచుగా స్మార్ట్ వర్క్ అనే పదాన్ని వింటూ ఉంటాం. చాలామంది దాని అర్థం తక్కువ కష్టపడటం అనుకుంటారు. కానీ అది కాదు. స్మార్ట్ వర్క్ అంటే మన శక్తిని అంతా ఒకే లక్ష్యంపై కేంద్రీకరించి సరైన దిశలో నిలకడగా కృషి చేయడం. ఉదాహరణకు, ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టులను పైపైన చదవడం హార్డ్ వర్క్. కానీ తనకు ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయో గుర్తించి దానిపై ఎక్కువ సమయం పెట్టడం స్మార్ట్ వర్క్. అలాగే ఒక ఉద్యోగి 10 రకాల పనులు చేస్తూ అలసిపోవడం కన్నా ఏ పని కంపెనీకి ఎక్కువ విలువ ఇస్తుందో గుర్తించి దానిపై దృష్టి పెట్టడం, అదే అసలైన స్మార్ట్ వర్క్. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. మనం రోజూ ఎంతో కష్టపడుతున్నాం కదా, ఆ కష్టం మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తోందా? లేక ఆ కుక్కల గుంపులోలాగా మన శక్తిని వృధా చేస్తూ మనల్ని కేవలం అలసిపోయేలా మాత్రమే చేస్తోందా? దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. సరైన దిశను ఎంచుకుంటే మన కష్టానికి తప్పకుండా ప్రతిఫలముంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.